ప్రతి ఒక్కరు ఈ రోజు అనకాపల్లి అంతా కూడా అనకాపల్లి ఉత్పత్తి రీతిలో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు, వేలాది మంది జగన్ల కుటుంబ సభ్యులు బాబు ప్రచారాన్ని ముందుకెళ్ళారు. డీజే అస్సలు ఎక్కడ ఆపద్దు. డీజే అలా 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 పెట్టి రావాలి. శ్రీనాథ్ ముందుకెళ్ళి వాహనం ప్రతి ఒక్క కార్యక్రమం ప్రసాదాలు ఎవరు డ్రైవర్ శ్రీకాళ మనిషి డీజే ముందుకెళ్ళాలి. బాబు ప్రచారాన్ని ముందుకెళ్ళారు. డీజే అస్సలు ఎక్కడ ఆపద్దు. డీజే అలా 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 పెట్టి రావాలి. శ్రీనాథ్ ముందుకెళ్ళి వాహనం ప్రతి ఒక్క కార్యక్రమం ప్రచారం ముందుకు వెళ్ళిపోవాలి. ప్రచారం ముందుకు వెళ్ళిపోవాలి. జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారి ముందు పెట్టి ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వారికి తెలియజెప్పి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ని రేపు మళ్ళీ 18వ తారీఖున చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికన్నా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే ఇప్పటికన్నా వారు వెంటనే తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో తప్పకుండా ఈ ఉద్యమంతో పాటు అనేక ప్రభుత్వ హామీలు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఏదో తూతూ మంత్రంగా ఏదో కార్యక్రమం చేసినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటికీ 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు తప్ప అన్ని కడుపు కొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడతో ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానుటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యాచరణ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, ఏ స్థాయిలో తీసుకెళ్లాలి అన్నటువంటిది పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, అభిమానులకి, కలిసి వచ్చినటువంటి సామాన్య ప్రజలకి, ప్రజా సంఘాలకి అందరికీ కూడా మరొకసారి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గడిచినటువంటి అక్టోబర్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసినప్పుడు నర్సీపట్నం నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపుకి వారు చెప్పడం జరిగింది. దాదాపు 2 నెలల పాటు సాగినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమం దాదాపు 1,50,00,000 సంతకాలతో ఊహించినటువంటి రెస్పాన్స్తో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ముందుకొచ్చి చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి వారు, అలాగే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల సంతకాలని సేకరించినటువంటి ప్రతులన్నింటినీ కూడా